చంద్రముఖి Oh,
అమ్మ దీక్ష లేమ్మా. దీక్ష 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 ఏమైందమ్మా? ఇలా జరుగుతుంది అనుకోలేదు. అనుకోలేదు. నువ్వేం చేసావని నిన్నిలా దీక్ష 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 చందు 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 వసుధ గారు వసుధ గారు వసుధ గారు ఎవరండి? ఎవరి దుర్మార్గానికి పాల్పడింది? ముప్పై మనుషులు చంద్రముఖిని తీసుకెళ్ళిపోయారు. చంద్రుని కాపాడండి. కాపాడతానండి. ముందు ముందు మిమ్మల్ని హాస్పిటల్లో చేర్పించి వద్దు వద్దు. అలా అనొద్దండి. అలా అనొద్దు. చూసారా, ముట్టుకోవడానికి ఎంత సంశయిస్తున్నా మిమ్మల్ని. నేను ఎంత మొప్పి కష్టపెట్టాను. అదేం లేదండి. దేవుడు అనేవాడు ఉన్నాడండి. ఆయనకు అన్నీ తెలుసు. అందుకే నాకు ఈ శిక్ష వేశారు. అలా మాట్లాడకండి. మీకేం కాదు. మిమ్మల్ని మిమ్మల్ని ఎలాగైనా బతికించుకుంటాను. ఎలాగైనా బతికించుకుంటాను. వద్దు. నా చావు నా కళ్ళ ముందు కనపడుతుంది. నేను బతకడం కష్టం. వసుధ గారు మీరు బాధపడకండి. బాధపడకండి. దేవుడు నాకు చావనే శిక్షతో పాటు నేను మా వారి దగ్గరికి చేరి మరో వరాన్ని ప్రసాదించాడు. వసుధ గారు మీకేం కాదు. మీకేం కాదు. కార్తీక్ గారు, చెప్పే ముందు నాది ఒకే ఒక్క కోరిక తెలుస్తున్నా. మనస్ఫూర్తిగా నన్ను క్షమించానని చెప్తారా? వసుధ గారు మీ మీద నాకు ఎలాంటి కోపం లేదండి. క్షమించానని ఒక మాట చెప్పండి. చెప్పండి. క్షమించాను. వసుధ గారు వసుధ గారు వసుధ గారు
న్యూస్లో ఏముంటాయి సుభాష్? బ్యాడ్ న్యూస్ సార్. అవును, నా చెల్లెలు దీక్షని శంకర్ సురేష్ గారి భార్య వస్తుందని దుర్మార్గంగా చంపి చంద్రముఖిని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారు సుభాష్. హారిబుల్. అయినా వాళ్ళకి చంద్రముఖి గురించి ఎలా తెలిసింది? అక్కడికి మీ సిస్టర్ వసుధ ఎందుకు వచ్చారు? కార్తీక్, కార్తీక్, కార్తీక్. ఇలాంటి సమయంలో కంట్రోల్ అవ్వమని చెప్పడం చాలా ఈజీ. అది అనుభవించేవాడికి తెలుస్తుంది ఆ బాధ ఏంటో. ఐఎమ్ వెరీ సారీ. దీక్ష అక్కడే ఉంది సుభాష్, మధ్యలో వచ్చింది వస్తా. చావుతానని చంద్రముఖి దగ్గరికి లాక్కొచ్చింది. ఏది ఏమైనా ఇది చాలా దురదృష్టం కార్తీక్. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ముంబై హైవే రోడ్ మీద ఉన్నాను. చందుని ఎలాగైనా కాపాడుకోవాలనుకున్నాను సుభాష్. నా వల్ల కాలేదు. డోంట్ వరీ, మనకి ఇంకా దారులు మూసుకుపోలేదు కార్తీక్. నేనున్నాను. ఇప్పుడే నీ దగ్గరికి బయలుదేరుతాను. అన్నట్టు నీకు ఎవరి మీద అనుమానం లేదు? జస్ట్ పోలీస్ ఆఫీసర్గా అడుగుతున్నాను అంతే. నేను ఒక రకమైన షాక్లో ఉన్నాను. అవన్నీ ఆలోచించే స్థితిలో లేను. ఓకే, ఇదంతా చూస్తుంటే నీకు బాగా కావాల్సిన వాళ్ళు, బాగా తెలిసిన వాళ్ళే చేస్తున్నారు అనిపిస్తుంది. నేను ఇప్పుడే నీ దగ్గరకు వస్తున్నాను, నువ్వు అక్కడే ఉండు. చెప్పండి జల్జమ్మ. నిద్రపోతున్నావా? మేడం మీరా? ఇప్పుడు నిద్రపోవడం ఏంటి మేడం? ఫోన్ తీయడానికి ఇంత ఆలస్యమా? బండి మీద ఉన్నా. పగ నన్ను నిద్రపోనివ్వడం లేదు చంటి. మీరు మాత్రం హ్యాపీగా షికార్లు చేస్తున్నారా? అంత మాట అనకండి మేడం. చంద్రముఖిని కిడ్నాప్ చేశారు. ఎప్పుడు మేడం? ఎవరు ఎవరు చేశారు? అందుకే అంటున్నారా జల్సాల నుంచి బయటికి రమ్మని. నేనెప్పుడు ఒకళ్ళని నమ్ముకొని కూర్చోను. ఇప్పుడే చంద్రముఖి ఇంటికి బయలుదేరుతున్నాను మేడం. ఇప్పటికే చాలా ఆలస్యం చేశావురా. తప్పైంది మేడం. అయినా చంద్రముఖిని ఎవరో కిడ్నాప్ చేయడం ఏంట్రా? అది చెయ్యాల్సింది నేను. నారాయణ గడితో చంద్రముఖి నా మెళ్ళో తాళి కట్టించింది. ఎవరో దాన్ని చంపితే నా పగేలా చలారుతుందిరా. దాన్ని నా చేతులతోనే చంపాలి. అప్పుడే ఈ యశోధర పగ చల్లారుతుంది. ఎవరో దాన్ని తీసుకుపోతుంటే చాతకాని దద్దమ్మలాగా కూర్చోదురా యశోధర. దాన్ని ప్రాణాలతో పట్టుకో. అది నా కాళ్ల మీద పడి నా కళ్ళ ముందు అతి భయంకరంగా చస్తే గాని యశోధర ఆవేశం తగ్గదు. నిజమే మేడం. నాకు కావాల్సింది మాటలు కాదు, సానుభూతి కాదు. చంద్రముఖి ఇది నాకు ప్రాణాలతో కావాలి. నువ్వు ఏం చేస్తావో, ఎలా చేస్తావో నాకు తెలియదు. ఎంతమందిని తీసుకెళ్తావో నాకు అనవసరం. ఇప్పటికే హైదరాబాద్ పులిమేరలు దాటింది. అది అంతకు మించి కదలడానికి వీల్లేదు. ఎంతమందిని చంపుతారో చంపండి, ఎంతమంది చస్తారో చావండి. నాకు మాత్రం అది ప్రాణాలతో కావాలి. అలాగే మేడం. రైట్ అంటే ఇందులో నువ్వు ఫెయిల్ అయ్యావో నిన్ను క్షమించలేను. వెళ్ళు, అన్ని దిక్కులకి వెళ్ళు. దాన్ని చుట్టు పట్టుకుని ఈడ్చుకొని రా. ఇంకా కొన్ని గంటలు మాత్రమే యశోధర మీద ఉంటావు. తర్వాత చంద్రముఖి శవం మీదకి నిన్ను
గ్యాంగ్ ఇటే వెళ్ళిందా? అవును సుభాష్, మనం స్ట్రైట్కి వెళ్తే బాగుంటుంది. ఫాస్ట్గా డ్రైవ్ చేస్తే వాళ్ళు మనం పట్టుకోవచ్చు. లేదు కార్తీక్, క్రిమినల్స్ ఎప్పుడూ అడ్డదారులు తొక్కుతారు. ముంబై ఇక్కడికి 1000 కిలోమీటర్ల దూరంలో ఉంది. 72 చెక్ పోస్టులు ఉన్నాయి. నా డాష్ బోర్డ్లో మ్యాప్ ఉంది. ఇప్పుడేం చేద్దాం సుభాష్? మనం ఎంక్వైరీ చేసుకుంటూ వెళ్దాం కార్తీక్. వాళ్ళు ముంబైలోకి ఎంటర్ అయితే ట్రేస్ చేయడం చాలా కష్టం. మాఫియా వాళ్ళ గురించి నేను విన్నాను సుభాష్, కానీ ఆడవాళ్ళ మీద, అందులో గర్భవతిలో ఉన్న చెల్లెల మీద ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు. అంత నిర్దాక్షిణ్యంగా ఎలా చంపగలను? ఎవరికైనా మొదటి మటర్ వరకే అంతరాత్మ ఎదురు తిరుగుతుంది. ఆ తర్వాత అలవాటైపోతుంది కార్తీక్. ఇంత దారుణానికి పాల్పడి ఊరికి వదలకూడదు. వాళ్ళని ఊరికమ్మ ఎక్కించాలి. నో, కంగారు పడక కార్తీక్. అది లాంగ్ ప్రాసెస్, చివరికి ఏది జరగదు. అందుకే సూటెడ్ సైడ్, నో మెర్సీ. ఇక్కడికి దగ్గరలో ఒక దారి, అటు వెళ్ళారేమో, అడిగి వస్తాను. కార్తీక్, ఇదేంటి కొత్త నెంబర్ నుంచి ఫోన్ చేస్తున్నావు? నీ ఫోన్ ఏమైంది? ఇది నా ఫ్రెండ్ డీసీపీ సుభాష్ ఫోన్. నా ఫోన్ పోయింది. అదేంటి? నువ్వు మనసు బాలేదని ఇంట్లో నుంచి వెళ్ళిపోయావు. నేను బయటే ఉండిపోయాను. చాలా దారుణం రాహుల్. ఏం జరిగింది కార్తీక్? ముంబై గ్యాంగ్ మన ఇంటి మీద దాడి చేశారు. అడ్డొచ్చిన దీక్షని వజ్దని చంపి చందుని కిడ్నాప్ చేసి ముంబై తీసుకుపోతున్నారు. కార్తీక్, నువ్వెక్కడున్నావు? నేను సుభాష్ ముంబై హైవే మీద. కార్తీక్, ఈ అన్యాయం ఏంటి? దీక్షని వసుదని ఆ దుర్మార్గులు పట్టును పెట్టుకున్నారు. తీసుకెళ్తున్నారు. మన ప్రయత్నాలన్నీ వృధా అయిపోయాయి. ప్లీజ్ రాము, నీకంటే ఎక్కువ బాధ నాకుంది. అందరూ కావలసిన వాళ్లే. నువ్వు పని చేయగలవా? చెప్పు కార్తీక్. దీక్ష వస్తా ఇంట్లో అనాథ శవాళ్ళ పడున్నారు.
నేను చందుని వెతుకుతున్నాను. నువ్వైనా తొందరగా ఇంటికి వెళ్ళి రాహుల్. వెళ్తాను కార్తీక్. అసలు ఆ రోజు రాత్రి నేను ఇంటి నుంచి బయటికి వెళ్లకుండా ఉండాల్సింది. ఇదంతా యశోధర జలత చేస్తున్నారని బాధతో వెళ్ళాను. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు నువ్వు అక్కడ జరగాల్సిన పని చూడు. ఆ, నేను నీకు ఫోన్ చేస్తూ ఉంటాను. అలాగే కార్తీక్. సుభాష్ మొబైల్లో చందు ఫోటో ఉంది. నమస్తే డీసీపీ సాబ్. మీరు చేసిన సహాయం మర్చిపోలేము సార్. వాయు ప్రాణాలు నిలబెడుతున్నాం. చంద్రముఖిని తీసుకుని ముంబై వెళ్తున్నాం సాబ్. आप जरूर मुंबई आओ साहब. भाई के सामने जबरदस्त पार्टी इस्ताम. गाना बजाना मस्त खुशी साहब. आदाब साहब. నేను చెప్పాను కదా కార్తీక్, కాస్త ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకున్నారట. ఏ కార్తీక్, ఇలాంటప్పుడు జోక్ చేస్తావేంటి? నోరు ముయిరా. మెదడు వెయ్యి ముక్కలైపోతుంది. ఎంత మోసం చేశావురా. ఏ కార్తీక్, నేను చెప్పేది విను. వినను. గర్భవతైన నా చెల్లెలు చావు కారణం మరో జీవితం ఇచ్చిన కుటుంబంరా వస్తుంది. ఆ దేవత చావుకి ఇప్పుడు చందుకొస్తున్న ప్రమాదానికి కారణం నువ్వు. నీ డబ్బు దాహం. నీకు డబ్బు కావాలంటే నన్ను అడగాల్సిందిరా. నీ దగ్గర 10 కోట్లు ఉంటాయనుకోలేదు కార్తీక్. 5 బుల్లెట్లు వరుసనే దింపుతా కొడక్క. సిగ్గుండాలరా స్నేహంతో ఆడుకోవడానికి. నమ్మించి గొంతు కొయ్యాలనుకున్నావు, కోసావు. రాయ్, నా సంగతి నీకు తెలీదు. జై బిచ్చుగాడికి ఫోన్ చేయి. జై ఒక్క మాట ఎక్కువగా మాట్లాడినా స్పాట్ డెడ్. చెప్పావుగా, నో మెర్సీ, షూట్ ఎక్సైట్, అంతే. జై ఏం చెప్పంటావు? బిచ్చుకు ఫోన్ చేయి. ఏమని చెప్పమంటావు? వాడెక్కడున్నాడో అక్కడే ఆగిపోవాలి. అక్కడికి మనం వెళ్ళాలి. అది అనుమానం రాకుండా చెప్పాలి. చెయ్.
వస్తానని చెప్పాను కదా. ముంబై రావడం ఏంటి బిజు? నువ్వు నాకు ఇచ్చింది 5 కోట్లు. ఇంకో 5 కోట్లు ఇవ్వకుండానే చంద్రముఖి తీసుకెళ్లిపోతున్నావు. ముంబైలో ఇస్తానంటున్నాను కదా. అది కుదరదు అంటున్నాను. ఈ కిరికిరి ఏంది డీసీపీ సాబ్? ముందు నువ్వు నన్ను కలవాలి. మీ మాఫియా గ్యాంగులు నమ్మేది ఎవరు? బిజు, అన్ని చెక్ పోస్టులకి మెసేజ్ ఇస్తాను. 2 మర్డర్లు, 1 కిడ్నాప్ చేశావని. 5 కోట్లు ఇస్తాను, నా దగ్గరకు రా. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? 250 మైల్ రాయి దగ్గర ఆగుతాను. వస్తున్నా. ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? 250 మైల్ రాయి దగ్గర ఆగుతా అన్నాడు. ఇంకో 5 కోట్ల కోసం నాతో వచ్చావు. ఎంత తేనె పూసిన కత్తివురా నువ్వు. నేరం ఇంకొకరి మీదకి మళ్ళీలా ట్రై చేశావు. ప్రతి క్రిమినల్ ఏదో ఒక రకంగా తప్పు చేస్తాడు. చందు ఫోటోని నీ సెల్లో ఉంచుకుని 10 కోట్లు కాదు, నీ ఉద్యోగాన్ని, నీ ప్రాణాన్ని పోగొట్టుకోబోతున్నావు. చేయరా, బండి స్టార్ట్ చేయి. పోనీ. డీసీపీ గారు చాలా ఎక్కువ చేస్తున్నాడు. 5 కోట్లు ఇవ్వకపోతే ముంబై వెళ్ళవు అంటున్నాడు. గురునారాయణ్ భాయ్ అంటే గల్లీలో తిరిగే ఆకురౌడి అనుకుంటున్నాడు. మోర్ డాలింగ్ సాలే. మనది ముంబై. ఎంతమంది వచ్చినా కాల్చి పారేయాలి. ముందా డీసీపీ గారిని ఖతం చేశాక కేక్లేకి ఈ పోలీసులు ఖతర్నాకులు. మన పవర్ ఏంటో చూపిద్దాం. ఎవ్వడూ మన దగ్గర నుంచి చంద్రముఖిని దూరం చేయలేడు.
తీసుకెళ్తున్న చంద్రముఖి మాకు కావాలి. మాకు సరెండర్ చేసి వెళ్ళిపోండి. देखो भाई हम मुंबई वाले मेरा भाई गुरुनारायण మాది హైదరాబాద్. మా లేడీ డాన్ యశోధరా మేడం. డబ్బు కావాలంటే విసిరేస్తా. మా భాయి ప్రాణం చంద్రముఖి రక్తంలో ఉంది. అందుకే గొడవలతో కామ్గా వెళ్ళిపోండి. మా దగ్గరకు వచ్చి మా అమ్మాయిని తీసుకెళ్తుంటే చూడ్డానికి ఇక్కడ కలేజా లేని వాళ్ళు ఎవరూ లేరు. చంద్రముఖినే చోడ్కే జాओ. Oh